తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తే సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ కట్టం గౌతమ్ పాల్గొన్నారు. గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఇతని పంపిణీ మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తి స్థాయిలో ఆరాధిస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడి గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్ తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలను గట్టే యత్నాలు జరుగుతున్న అందరినీ విస్తుకొల్పుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మెన్గా ఉద్యోగం నిర్వహించాడు. దాన్ని సాగ్గా తీసుకుని ఈ కేసుని ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు ఎత్తించడం కుట్రపూరితం అంటూ, మరి డ్రగ్స్ కేసును అంటగట్టాలని చూస్తే ఊరుకోను అంటూ ఎంపీ గురుమూర్తి స్టేట్మెంట్. తిరుపతి ఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే అది పూర్తిగా పోలీసుల వైఫల్యమే. దీన్ని తనకు అంటగట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. గతంలో తన దగ్గర గన్మెన్గా పనిచేసిన గుణశేఖర్ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వానికి తిప్పి పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు అతను డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే ఆ బాధ్యత పోలీస్ శాఖతోనే, తనకేం సంబంధం అని అన్నారు. ఈ వ్యవహారంపై ఏ విచారణకైనా సిద్ధమని, ఇప్పటికే దీనిపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారని చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తిరుపతి తిరుమలలో శాంతి భద్రతలు కొరవడ్డాయని, తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతానని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.